చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో దారుణం జరిగింది. 5 యువకులు గల్లంతయ్యారు. ముషీరాబాద్కు చెందిన 7 యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం రిజర్వాయర్లోకి దిగారు. ఇందులో 2 యువకులు బయటపడగా మరో 5 యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో దారుణం జరిగింది. ముషీరాబాద్ చెందిన 7 యువకులు నిన్న సాయంత్రం కొండపోచమ్మ సాగర్ వద్దకు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. రిజర్వాయర్ లోకి ఈత కొట్టేందుకు దిగారు. 7 దిగుగా అందులో 2 యువకులు బయటపడితే 5 యువకులు నీటిలోనే గల్లంతయ్యారు. 5 యువకులు గల్లంతు విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాలా సుదీర్ఘంగా గాలించిన తర్వాత కొందరు మృతదేహాలు అయితే మనకు బయటపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మృతుల్లో మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ ముషీరాబాద్ చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్గా ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. మొత్తానికి పండుగ పూట, సంక్రాంతి పండుగ పూట ఇక్కడ తీవ్ర విషాదం నెలకొనడం స్థానికంగా విషాద ఛాయలు అనుకూలంగా చేసింది. మొత్తంగా కొండపోచమ్మ సాగర్లో 5 యువకులు గల్లంతయ్యారు. 5 యువకుల గల్లంతుకు సంబంధించి ఇంకా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో దారుణం జరిగింది. 5 యువకులు గల్లంతయ్యారు. ముషీరాబాద్కు చెందిన 7 యువకులు శనివారం డ్యాం ప్రాంతంలోకి వచ్చి ఈత కోసం రిజర్వాయర్లోకి దిగారు. ఇందులో 2 యువకులు బయటపడగా మరో 5 యువకులు నీటిలో గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న స్థానిక అధికారులు, పోలీసులు గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్ డ్యాంలో దారుణం జరిగింది. ముషీరాబాద్ చెందిన 7 యువకులు నిన్న సాయంత్రం కొండపోచమ్మ సాగర్ వద్దకు రిజర్వాయర్ వద్దకు వచ్చారు. రిజర్వాయర్ లోకి ఈత కొట్టేందుకు దిగారు. 7 దిగుగా అందులో 2 యువకులు బయటపడితే 5 యువకులు నీటిలోనే గల్లంతయ్యారు. 5 యువకులు గల్లంతు విషయం తెలుసుకున్న స్థానిక అధికారులు, పోలీస్ అధికారులు అక్కడికి చేరుకొని గజ ఈతగాళ్ల సాయంతో వాళ్ళ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చాలా సుదీర్ఘంగా గాలించిన తర్వాత కొందరు మృతదేహాలు అయితే మనకు బయటపడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. మృతుల్లో మనం చూస్తున్నట్టయితే హైదరాబాద్ ముషీరాబాద్ చెందిన ధనుష్, లోహిత్, దినేశ్వర్, సాహిల్, జతిన్గా ఉన్నట్లు పోలీస్ అధికారులు గుర్తించారు. మొత్తానికి పండుగ పూట, సంక్రాంతి పండుగ పూట ఇక్కడ తీవ్ర విషాదం నెలకొనడం స్థానికంగా విషాద ఛాయలు అనుకూలంగా చేసింది. మొత్తంగా కొండపోచమ్మ సాగర్లో 5 యువకులు గల్లంతయ్యారు. 5 యువకుల గల్లంతుకు సంబంధించి ఇంకా గాలింపు చర్యలు ఇంకా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తూ ఉన్నది.